అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు వచ్చేసి ఫ్రైడే కదా, ఫ్రైడే అయితే దీపం చేసుకున్నాను. ఇంకా మామయ్యకు నాకు వచ్చేసి ఉప్మా చేసేసుకున్నాం. టిఫిన్ మామయ్య తినేసిపోయినాము. చేపలు వచ్చింటే ఊళ్ళోకి బాబాకి చేపలు అంటే చాలా ఇష్టము. చేపలు తీసుకున్నాడు అనమాట. నేనైతే ఇలా చేసుకున్నాను. తర్వాతకి కొన్ని మెంతులు వేసేసి ఆయిల్ వేసేసి మెంతులు, ఉల్లిగడ్డ, టమాటో పేస్ట్ చేసి వేసినాను అనమాట. పచ్చిమిరపకాయలు కట్ చేసి. ఇదైతే మసాలా, అల్లం, వెల్లిపాయలు, కొత్తిమీర. ఇదైతే చింతపండు పులుసు అనమాట. చింతపండు పులుసు వేయకుండా చేపలు ఇంటి వాసన వస్తుంది అనమాట. ఇంకా చేపలు ఇంకా దీంట్లోకి వచ్చేసి కారము, ఉప్పు, పసుపు ఇవన్నీ మామూలు వేసేసాను. చూపిస్తాను ఒకసారి. ఇక్కడైతే ఉల్లిగడ్డ పేస్ట్ అవన్నీ వేసాను అనమాట. ఇది వచ్చేసి మసాలా వేసుకొని కొంచెం మగ్గినాక చేప ముక్కలు వేసుకొని పసుపు, ఉప్పు, కొంచెం కొన్ని కోత చల్లగా ఉంటే అయితే పులుసు అంతా రెడీ. చాప ముక్కలు వేసేసాను. నేను చేసే చేపల పులుసు అంటే మా మామయ్యకి నాకు చాలా ఇష్టము. కాకపోతే మా అమ్మాయి కొంచెం ఎప్పుడు తినడు. టేస్టీగా ఉంది చేపల పులుసు రెడీ. ఆఫ్ పెట్టేసాను. తింటాడు ఇంకా. స్మెల్ మాత్రం అద్దరిపోయింది. టేస్ట్గా అద్దరిపోయింది. నేనైతే తినను చేపలు తినను. నేను బాగా వేస్తాను అనమాట. చేపలు ఎట్లున్నాయి? బాగా టేస్ట్ సూపర్.